నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 78 ఏళ్ల స్వాతంత్ర్యంలో మహిళలకు దక్కింది హత్యలు, అత్యాచారాలైన గ్రీష్మ కుమార్, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఎర్నగూడెం రోడ్ పశువుల ఆసుపత్రి కూడలిలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కలకత్తాలో అత్యాచారం, హత్యకు గురైన మహిళా డాక్టర్కి నివాళి అర్పించి కఠినమైన చట్టాలు రూపొందించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ప్రజలు కూడా మట్టి గణపతి విగ్రహానికి పూజలు చేయటం ద్వారా ఒక చక్కటి సందేశం ఇవ్వాలని కోరారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముందస్తుగా జిల్లా యంత్రాంగం నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. నిమజ్జనం చేసే ప్రాంతాల్లో లైటింగ్, గజ ఈతగాళ్లను, మెడికల్ క్యాంపులను ఆయా శాఖలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్లు మండపాలను తనిఖీ చేసి తగిన భద్రత కల్పించి ఏర్పాట్లను పరిశీలించి అనుమతులు మంజూరు చేయాల్సి ఉందన్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతంలో మున్సిపల్, జిల్లా పంచాయతీ అధికారి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశానికి కలెక్టర్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓ జి నరసింహులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక చట్టాలని తీసుకురావాలి, మహిళల రక్షణకే ప్రత్యేక చట్టాలని, మహిళా రక్షణకే ప్రత్యేక చట్టాలని, మహిళల రక్షణకే ప్రత్యేక చట్టాలని శిక్షించాలి, అత్యాచార నిందితుల్ని. ఇటీవల భారతదేశంలో స్వాతంత్ర సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నటువంటి వేళ భారతదేశ చరిత్రలోనే మహిళలకి రక్షణ లేదనేటువంటి విషయం బహిర్గతమవుతా కలకత్తాలో మెడికల్ కాలేజీలో ట్రైనింగ్ విద్యార్థి అయినటువంటి డాక్టర్ మీద అత్యాచారం జరిగి అమానుషమైనటువంటి చర్యకు పాల్పడటమే కాకుండా హత్య చేసినటువంటి చరిత్ర ఇక్కడ భారతదేశంలో చోటు చేసుకుంది. ఇది భారతదేశంలో స్వతంత్ర భారతదేశం వచ్చింది 78 సంవత్సరాలని చెప్పి చప్పాలు కొట్టుకున్నటువంటి పాలకవర్గాలకి ఈ దేశంలో మహిళలకి ఏ విధమైనటువంటి రక్షణ లేదనేటువంటి విషయం ఇక్కడ తేటతెల్లమవుతూ ఉన్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో మేము ప్రభుత్వాలని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో సిబిఐని భారతదేశ వ్యాప్తంగా కలవబడేటువంటి మమతా బెనర్జీ యొక్క మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఆ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేకపోవడం అనేటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. అంతేకాదు మీదట విచారణ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం. ఆయన గతంలో పనిచేసినటువంటి వివిధ మెడికల్ కాలేజీల్లో అనేక అక్రమాలకి, అన్యాయాలకి, అవినీతి కుట్రలకి పాల్పడినటువంటి చరిత్ర డిస్మిస్ చేయడం కాకోకుండా తాత్కాలిక ఉపశమనంగా బాధితులు ఆందోళన చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి అక్కడి నుంచి వేరే చోటికి బదిలీ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. ప్రత్యేకించి 8వ తారీఖున ఈ సంఘటన చేస్తూ ఉంది. అంతేకాకుండా ఇదే కళాశాలలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తూ ఉన్నారని, అవయవాల విక్రయం జరుగుతూ ఉందని చెప్పేసి పైసలు దండుకునేటువంటి కార్యక్రమం, అవినీతికి పాల్పడుతూ ఉన్నారనేటువంటిది, విద్యార్థుల్ని పాస్ చేయాలంటే మాఫియా, మెడికల్ మాఫియాగా కాలేజీని మార్చేసినటువంటి పరిస్థితులు అన్నీ కూడా నెలకొని ఉన్నాయి. వీటి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి చనిపోయినటువంటి అత్యాచారానికి చనిపోయినటువంటి బాధితురాలు డాక్టర్ అభయ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక ఆడియో టేప్ను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆడియో టేపు మొత్తం ప్రజల్లోకి వెళ్తే తమ ప్రభుత్వానికి ఎక్కడ అపవాదం వస్తుందో అనేటువంటి భయంతో మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎవరిని డిమాండ్ చేస్తా ఆందోళనలో పాల్గొన్నారనేటువంటి విషయాన్ని మమతా బెనర్జీని ప్రశ్నిస్తూ ఉన్నాం. మమతా బెనర్జీయే కాదు, భారతదేశంలో అనేక చోట్ల మైనార్టీల మీద, మహిళల మీద, ముస్లింల మీద ఇక్కడ నేరాలు, ఘోరాలు పట్టించడానికి ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ తక్షణమే మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రీష్మ కుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. మన నగస్ట్రోపిన బెంగాలీలో పీజీ చేసే డాక్టర్ మీద అత్యాచారం జరిగింది. అత్యాచారం జరిగిందంటే అది కావాలని పన్నాగమే జరిగింది. ఎందుకంటే ప్రొఫెసర్ అయిన ప్రిన్సిపల్ అయిన ప్రొఫెసరు 36 గంటలు డ్యూటీ వేసాడు అమ్మాయికి. ఎవరు కూడా 24 గంటల నుంచి డ్యూటీ వేయరు.
36 గంటలు డ్యూటీ వేయడం వల్ల అంటే వాళ్ళు ముందే అన్ని ప్లాన్ చేసి ఇది జరిగింది. మరి ఆ జరిగిన ఆ యొక్క ప్రిన్సిపాల్ని మళ్ళీ వేరే దుక్కి ట్రాన్స్ఫర్ చేయడం చాలా తప్పు. ముందు ఆయన్ని ఉద్యోగంలోంచి డిస్మిస్ చేసి ఆయన్ని ముందు విచారించాలి. ఆయన ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చి రోడ్ల మీదకి వెళ్ళి నిరసన తెలుపుతుంది. ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి చట్టం తమ చేతిలో ఉంటుంది, అధికారం తమ చేతిలో ఉంటుంది. పోలీసు వాళ్ళని కానీ సిబిఐని కానీ అందరినీ కూడా ఎంక్వైరీ చేసి అవి ఏంటో అది తేలితే అక్కడ రాబని దాని దగ్గర నుంచి తప్పించుకోవాలి తప్ప మన రోడ్ల మీద తిరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి అయ్యింది, ఇది చాలా తప్పు. ఇది ఒక ముఖ్యమంత్రి ఏమో మమతా బెనర్జీ మిమ్మల్ని ఒకటే ప్రజలతో ఒక ముఖ్యమంత్రి నువ్వు రోడ్ల మీద తిరిగిపోయినమ్మా, నీకు అధికారం ఉంది కదమ్మా. ఎవరైతే శిక్షలు ఎవరో దోషులు ఉన్నారో వాళ్ళని పిలిచి ఎవరో దోషులు ఉన్నారో వాళ్ళకి ఎవరైతే పోలీసులను పంపించి మీరు ఆ కఠినంగా శిక్షించాలి. అంటే మీ రోడ్ల మీద ధర్నా చేస్తే మీకు ఆ సమస్య ముగిసిపోదు. ఏదో మీ పార్టీ కోసం మీ ఒక రాజకీయ స్వభావం కోసం మీరు రోడ్ల మీద ధర్నా చేస్తారు, అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అదే మన ఇండియాలో భారతదేశంలోనే గంటకో అత్యాచారం జరుగుతుంది. మన ఇండియాలో ఇండియా మొత్తం భారతదేశంలో గంటకో అత్యాచారం జరుగుతుంది. ఎన్ని చట్టాలు తెచ్చినా కొత్త చట్టాలు అయిపోయినాయో, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టాలు ఇంకొకటి చట్టాలు ఆ చట్టాలు రద్దు చేయండి. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు కొత్త చట్టం తీసుకురండి. చట్టం ఇది రేపొద్దున్న మరి ఎప్పుడూ కూడా భవిష్యత్తులో ఇప్పుడు అత్యాచారాలు జరగకుండా ఎటువంటి శిక్ష ఎలాగంటే మీరు ఒక 3 సంవత్సరాలు శిక్ష చేస్తే రాజకీయంగా వచ్చేస్తారు. అలాగే కాకుండా కఠినమైన శిక్ష అంటే రేపు చేసేవాడికి మళ్ళీ రేపొద్దున్న సంవత్సరాల జీవితాన్ని పనిచేయకూడదు. మనిషి బతికే ఉండాలి, సంవత్సరాల జీవితాలు పనిచేయకూడదు. మళ్ళీ ఇప్పుడు రేపు చేయాలంటే భయపడాలి. అటువంటి శిక్ష తీసేయండి మీరు. విదేశాల్లో ఉన్న శిక్షలు అన్ని రోడ్డు మీద తీసుకొచ్చి గురేస్తారు వాళ్ళు. మరి ఇక్కడ శిక్షలు పెట్టరు. ఇప్పుడు బ్రిటిష్ చట్టాలు పెట్టిన ఒక చట్టాలు బట్టి మీరు ఏలాడతారు. మీరు కొత్తగా తీసుకురండి. మళ్ళీ మన ఏదో కొత్తగా తీసుకొస్తారని తీసుకొచ్చారు. అంతేగాని మనం మీరేదో పనిచేసే వాళ్ళ మీద వాళ్ళ మీద ఏళ్ళ మీద తెచ్చి చట్టాలు కదండి. ఇటువంటి దుర్మార్గుల మీద ఈ చట్టాలు తీసుకురండి అని కోరుకుంటూ ఆ అమ్మాయికి అర్థం తెలుపుకుంటూ అయ్యప్ప పేపర్ అరెస్ట్ చేయాలి నిందితులు వెంటనే, అరెస్ట్ చేయాలి నిందితులు వెంటనే. పోరాడదాం మహిళలపై హత్యలు అత్యాచారాలకు వ్యతిరేకంగా, పోరాడదాం మహిళలపై హత్యలు అత్యాచారాలకు వ్యతిరేకంగా, పోరాడదాం మహిళలపై హత్యలు అత్యాచారాలకు వ్యతిరేకంగా. శిక్షించాలి నిందితులు వెంటనే, శిక్షించాలి నిందితులు వెంటనే.